ఎవరు కలపలేరు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ కాకండి. దేర్ ఈస్ నో కన్ఫ్యూజన్ విదిన్ ద పార్టీ ఆర్ విదిన్ జగన్ ఆర్ విదిన్ హైకమాండ్ ఆర్ బిట్వీన్ జగన్ అండ్ రోసయ్య గారు. ఈ పార్టీలో మేము ఉన్న వాళ్ళగా మేము చూసాము, అందుకని మీకు చెప్తున్నాం అని చెప్పాము. రాజశేఖర్ గారు, కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న పరిణామాల మీద దృష్టికి వచ్చామంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా, లేకపోతే పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడిన వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు, షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ముగ్గురు మీద అలాంటి చర్యలు తీసుకెళ్తుంది. మీరు కూడా పార్టీకి సంబంధం లేకుండా, లేకపోతే పార్టీ ఒక లైన్ లో ఉంటే మీరు మరో లైన్ లో వెళ్తున్నారు కాబట్టి మీ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉందా? మేము తప్పు చేస్తేనే మనం భయపడాలి, లేదా అలాంటి ఆలోచన రావు. నాకు అలాంటి ఆలోచన అండ్ ఇప్పుడు కరెక్ట్ ఇదే మేము మాట్లాడుతున్నాం. రేపు ఒకవేళ నిజంగా మీరు అనుకున్నట్టు పార్టీ మీరు తప్పు మాట్లాడారు కూడా, పార్టీ తప్పు మాట్లాడిందంటాం కానీ మేము తప్పు మాట్లాడాము, మా మాటలు వెనక్కి తీసుకోవడానికి మేము తయారుగా లేము. ఫస్ట్ ఏ రోజైనా ఒకటే మాట రాజశేఖర్ గారు, జీవిత గారు మాట్లాడతారు. ఎప్పుడు అదే మాట్లాడతారు. వీ నెవర్ గో బ్యాక్ అవర్ వర్డ్స్ లైక్ ఎనీ అదర్ పీపుల్. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను మీకు బాగా అర్థం అవుతూ ఉంటుంది. అండ్ మీరు మళ్ళీ చెప్తున్నాను, జగన్ తో నేను కలిసే చాలా రోజులైంది. జగన్ గారికి పంపించారు. నా ఫోన్ కూడా చెక్ చేసుకోండి. నా ఫోన్ బిల్స్ జీవిత ఫోన్ బిల్స్ జగన్ తో ఎప్పుడు మా ఫోన్ మాట్లాడినా కూడా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఈ 2-3 days లో కూడా పని మాట్లాడిందే లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు అభిమానం అలాంటిదని అనుకోవచ్చు. డెఫినెట్ గా అభిమానం ప్రజల మీద ఉంది. ఆ న్యాయం అన్యాయం కూడా మనం చూపించకపోతే సరే, ఎవరో విషయంలో కాదు. మన చిరంజీవి గారు 25 ఏళ్ళు కలిసి ఉన్న మేము, నాకు చిరంజీవి గారి గురించి తెలుసు, ఆయన మార్పు వచ్చిందా లేదా అని కూడా అందరికీ తెలుసు. అలాంటప్పుడు మాట్లాడకుండా ఎలా సార్? ఆయన అలాగా రకరకాలుగా మారిపోతుంటే మనం చూస్తూ అలాగే ఉండాలా? ఎందుకు చూస్తూ ఉండాలి? ప్రజలకు అవకాశం లేదు మాట్లాడడానికి. ఇప్పుడు నాలాగా కోట్లాది మంది అనుకుంటున్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడితే మీరు వినరు. అందుకు వాళ్ళ తరఫునే మేము మాట్లాడుతున్నాం అనుకోండి. రైట్ అండి. మీరు చిరంజీవి మీద, అదేవిధంగా పీఆర్పీ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ఆ పార్టీ కూడా లాస్ట్ టైం 18% ఓట్ బ్యాంక్ ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ప్రజలు అన్ని రకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకున్నాం. వాళ్ళని మర్యాద లేని వాళ్ళని మాత్రం ఫోన్ లో మర్యాద లేని వాళ్ళు, మర్యాద ప్రజలు, సాధారణ ప్రజలతో మాట్లాడదాం. జనరల్ SMS ఇది ఆల్రెడీ అడిగాం, దానికి సంబంధించిన రియాక్షన్ వస్తూ ఉంది. రియాక్షన్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం. మొదటగా నర్సరావుపేట నుంచి ఒక అతను నాగేశ్వరరావు టెలిఫోన్ లైన్ లో ఉన్నాడు. ఆయన రాజశేఖర్ జీవితా చేస్తున్న విమర్శల మీద వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్తారు. నాగేశ్వర గారు, ఏంటి మీ అభిప్రాయం? హలో, నమస్తే అండి. నమస్తే నాగేశ్వర గారు, చెప్పండి. నేను రాజశేఖర్ జీవితా మాట్లాడుతున్నాను. మీరు ప్రశ్న అడిగేసి పెట్టేసేయండి. మాట్లాడటం నేను నాకు అవకాశం ఇస్తే కనుక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి, క్లియర్ గా పెట్టారు. చెప్పేసేయండి. అవునండి, మీరు మీ 3-4 ఏమనుకుంటున్నారు చెప్పేసేయండి. ఒకటేనండి, ఇక్కడ 70 లక్షల మంది 70 లక్షల మంది ఓట్లు వేసిన వాళ్ళు జనం పిచ్చి వాళ్ళ మనోభావాలు వీళ్ళిద్దరికి అక్కర్లేదా? ఏమండి, ఒకటేనండి. ఇంకా వచ్చినది ఈ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ గురించి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు లేక పక్క ఆధారాలతో కేసులు పెట్టండి, ఇంకేమైనా చేయండి. ఇద్దరు కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుకుందామండి. ప్రజాపక్షపడుతున్నాండి సార్. మీరు కూడా వాళ్ళని వాళ్ళు అర్థం మాట, మేము అర్థం మొత్తం కామన్ పీపుల్ సార్. నేను వెరీ కామన్ పీపుల్ అండి. నేను రైట్ నాగేశ్వర గారు, ప్రజాస్వామ్య కామన్ పీపుల్ అంటే సరే, రాజకీయ నాయకులు ఇతరత్ర వాళ్ళు ఇష్టం మాట్లాడుకుంటున్నారు. సాధారణ ప్రజలుగా గౌరవప్రదమైన భాషను ఉపయోగిస్తారు. జగన్ సైకో సైన్స్ గురించి మానవులు కూడా మాట్లాడండి. జగన్ అవినీతి గురించి చిరంజీవి వస్తే అందరూ మాట్లాడొచ్చు, కానీ జగన్ అవినీతి గురించి చిరంజీవి అనర్హుడు. అసలు అవినీతి చేస్తుంది ఒప్పుకుంటున్నారు వీళ్ళు, కానీ చిరంజీవి మాత్రం మాట్లాడకూడదు. అదే సార్. రైట్, అవే కదా మీ ప్రశ్నలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్సర్ చెప్పలేదు. 70 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ మనోభావాలు గాయపడుతుంది. అదే 70 లక్షల మీకు తెలుసా తెలియదో నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. ఇది నా స్వార్థం కోసమో, లేదు నేను ఏదో ఎదురు చూసో, లేదు ఏదైనా మా పవరో, లేదు డబ్బో నొక్కేద్దాం అనో నేను చెయ్యట్లేదు. నేను నా పిల్లల సాక్షిగా, నా సాక్షిగా, జీవిత సాక్షిగా నా మనసులో ఉన్నది మాట్లాడుతున్నాను. ఆయన నాటకం ఆడుతున్నారు, అది మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో, ఇంకా పైగానే అర్థం చేసుకోండి దయచేసి. ఇదే నా మనసులో ఉన్నది తప్ప ఇంకా నాకు పగనో ఇంకోటో లేదు. కేవలం మీరందరూ ఇంత మనసు పెట్టి ఆయనంటే పడిసస్తున్నారే, అది ఆయన మిమ్మల్ని గుర్తు చేయట్లేదండి. ఇదే నా మనసులో ఉండేది. నెక్స్ట్ కాలర్. క్వశ్చన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 70 లక్షల మంది మనోభావం అని అన్నప్పుడు ఎంతమంది సార్ ఆంధ్రప్రదేశ్
పాపులేషన్? నీ మొండ నీ తెలియదు. 8 కోట్ల పైన ఉన్నారు. 8 కోట్ల పైన ఉన్న పాపులేషన్ లో 70 లక్షల మంది మనోభావాన్ని మనసులో పెట్టుకొని మిగిలిన 7 కోట్ల చిల్లరని మేము మోసపోవద్దని చెప్పారు. ఎట్లా మోసపోయిన వాళ్ళు వీళ్ళు మోసపోయారు. మోసపోయి బయటపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రోజు టీవీ స్టేషన్ లో పెట్టాలంటే మాట్లాడించవచ్చు. అది ఇంకా అసహ్యం వాళ్ళకి. అది వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ఏదో మొండి పట్టుదలగా మాతో మాట్లాడాలని దయచేసి మీరు మాట్లాడొద్దు. బ్లడ్ బ్యాంక్ లో ఏం జరిగింది, చిరంజీవి గారితో ఫోటో తీసుకుంటే మీరు బ్లడ్ ఇస్తే ఫోటో తీసుకోవచ్చా, ఇలాంటి ఇష్యూస్ అన్ని మీ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చి వీళ్ళు ఇంకా పబ్లిక్ లోకి రారమ్మా. ఆధారాలు ఉంటే కేసులు పెడితే చిరంజీవిని కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు సార్. వాళ్ళకుంది, చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. వాళ్ళు పెట్టి కాదని ఎవరన్నారు? ఇఫ్ యూ ప్రూవ్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. మేము మాట్లాడుతున్నాం, మా దగ్గరికి వచ్చి చెప్పిందే మేము మాట్లాడుతున్నాం. అంటే బ్లడ్ బ్యాంక్ నుంచి